వచ్చిందా? ఆప్షన్ వచ్చిందా? స్టార్ట్ అయినట్టుంది రికార్డు. స్టార్ట్ అయింది సార్. సరే సరే, ఓకే. సరే చూడండి, ఇంక స్టార్ట్ చేద్దాం. సో ఫైండింగ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. ఓకేనా? సో డైరెక్ట్ ట్రాన్స్వర్స్ రెండు చెప్తా, ఒక్క క్వశ్చన్ జాగ్రత్త చూడండి. దీంట్లోనే చాలా డౌట్లు వచ్చినాయి మొన్న అందరికి. నా ఫైండ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్స్ x² + y² + 22x ఫైండ్ DCT. ఏ క్వశ్చన్ ఇది? థర్డ్ క్వశ్చన్. x² + y² + 22x - 4y - 100 = 0. నెక్స్ట్ x² + y² - 22x + 4y + 100 = 0. ఓకేనా? రావాలి, అందరికి రావాలి క్వశ్చన్ చేయటం. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందాక సెకండ్ లో ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసామా? సెకండ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్, టచ్ ఈచ్ అదర్, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. అది చేసామా? అది డైరెక్ట్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఈ మూడిట్లో ఏదో క్వశ్చన్ వస్తుందిరా 7 మార్క్స్ కి. మూడిట్లో ఏదో క్వశ్చన్ వస్తుంది 7 మార్క్స్ కి, చూడండి జాగ్రత్త. ఓకే, నా ఫస్ట్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే మనకు కావాల్సింది ఏంటి చూడండి. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కోవాలి. సో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కావాలంటే ఫస్ట్ C1 కావాలి నీకు, C2 కూడా కావాలి, తర్వాత రేషియో కూడా కావాలి, R1 R2 కూడా కావాలి. సో C1P = C2P = ఏంటి? R1 = R2. ఎక్స్టర్నల్ డివిజన్ అది. ఓకేనా? ఎక్స్టర్నల్ డివిజన్ పాయింట్ P. అదే ట్రాన్స్ఫర్స్ అయితే మధ్యలో ఉంటుంది, అది ఇంటర్నల్ డివిజన్. నెక్స్ట్ క్వశ్చన్ అది చేద్దాం మనం. సో ఫస్ట్ C1 కనుక్కోవాలి. C1 ఏంటి? -11, +2. C2 ఏంటి? +11, -2. ఓకేనా? సో R1 ఇప్పుడు √11² + 2² -100. 121 + 4 125 + 100 125. So √125, which is 15. Next R2 √11² + -2² -100. 125 - 100 ఇది. సో √25 5 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు R1 = R2 ఎంత? 15:5. అలా ఉంచేకూడదు, దీన్ని సింప్లెక్స్ ఫామ్ లో రాసుకోవాలి. 5 1 5 3 3:1 కదా. సో 3:1. ఇదే నీకు M:n. ఇది x1 y1, ఇది x2 y2. పాయింట్ P ఏంటది? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ పాయింట్ P. ఇక్కడ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ పాయింట్ P. సో mx2 - nx1 mx2 3 × 11 -nx1 1 × -11 3 - 1, నెక్స్ట్ my2 - ny1 కరెక్ట్గానే ఉందిగా. సో my2 - ny1 m - n. ఓకేనా? సో పాయింట్ P 33 + 11 44/2 22.
-6 -2 -8/2 -4. సో ఇది మీ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ ఇంజురీ అనమాట మనకి ఇది. నెక్స్ట్ దీని కండిషన్ స్టెప్ జాగ్రత్తగా చూడండి. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అన్నా ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అన్నా చేయాల్సింది ఒకటే. ఫస్ట్ C1 C2 కనుక్కోవాలి, R1 R2 రేషియో కనుక్కోవాలి, R1:R2. నెక్స్ట్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిగ్నిట్యూడ్ కనుక్కోవాలి. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అంటే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిగ్నిట్యూడ్ కనుక్కోవాలి. ఈ ఒక్క పాయింట్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది ట్రాన్స్వర్స్ కి డైరెక్ట్ కి. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. ఓకేనా? C1 C2 R1 R2 పాయింట్, ఆ పాయింట్ ఎక్స్టర్నల్ అయితే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అయితే ఇంటర్నల్ కనుక్కోవటం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మొన్న చెప్పుకున్న మెథడ్ ఉందా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. బయట ఒక పాయింట్ ఇస్తే, సర్కిల్ బయట పాయింట్ ఇస్తే ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ హౌ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. అది ఎలా కనుక్కోవాలి చూడండి. అదే ప్రొసీజర్ మొత్తం. సో ఇప్పుడు కన్సిడర్ సర్కిల్ 1 ఆర్ సర్కిల్ 2, ఏదైనా పర్లేదు. కన్సిడర్ సర్కిల్ 1 ఆర్ సర్కిల్ 2. సో రేడియస్ తక్కువ ఉంది కాబట్టి తీసుకుంటున్నా. కన్సిడర్ సర్కిల్ 2. నా ఇవే మనం కనుక్కోవాల్సింది. పాయింట్ P ఏమొచ్చింది, 22, -4. ఇది పాయింట్ P. ఓకేనా? నా సెంటర్ ఏంటి దీనికి, C2 R2 కాదు, ఇంకా CR అది చేసుకోండి. ఓకేనా? C11, -2 R5. ఇదే మీకు H, రే. ఇది H, ఇది X1, Y1. జాగ్రత్త చూడండి, గుర్తుందా? లెట్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు M. లెట్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు M. లెట్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు M. సో ఫార్ములా ఏంటి, y - k ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ X - H ప్లస్ ఆర్ మైనస్ R√1 ప్లస్ M². y - k ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ X - H ప్లస్ ఆర్ మైనస్ R√1 ప్లస్ M². సో y -2 ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ X - 11 ప్లస్ ఆర్ మైనస్ R అంటే 5 √1 ప్లస్ M². H, K, H, K, R వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంకా XY సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ XY ఏంటి, ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతుందో పాసెస్ త్రూ 22, -4. సో ఈ పాయింట్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే -4 -2 ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ 22 - 11 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ √1 ప్లస్ M². ఓకేనా? సో ఇదేంటి, -4 + 2 -2, ఇది 11M. ఇటు వస్తే -11M ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5√1 ప్లస్ M². మైనస్ కామన్ తీస్తే 2 + 11M ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5√1 ప్లస్ M². సో స్క్వేరింగ్ చేస్తే ఏమైంది, 2 square 4 ప్లస్ 121 M². ఇది A + B హోల్ స్క్వేర్. రే మైనస్ స్క్వేర్ ప్లస్ అయిపోయింది కదా, A + B హోల్ స్క్వేర్, A² + B² + 2AB 44M. 11 × 2 22 × 2 44M ఈజ్ ఈక్వల్ టు 25 × 1 ప్లస్ M². ఓకేనా? నా 121 M² మైనస్ 25 M² 96 M² ప్లస్ 44M. 4 - 25 - 21 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చూడండి. 96 ఇంటూ -21 ఫ్యాక్టరైజేషన్. 96ని 24 × 4 రాసి దీన్ని 3 × 7 రాసామనుకో, 3 × -7 21ని 24 3 = 72. 7 × 4 × -7 -28. 72 - 28 44 వస్తుందిగా. అంటే 96 M² ప్లస్ 72M మైనస్ 28M మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. సో 24M కామన్ తీస్తే ఇక్కడ 4M, ఇక్కడ 3 -7 కామన్ తీస్తే 4M ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4M + 3 ఆఫ్
4m plus 3 of 24m minus 7 is equal to 0. ఓకేనా? ఇప్పుడు m వాల్యూస్ రాసుకోండి. m1 is equal to minus 3/4. m2 is equal to 7/24. m2 is equal to 7/24. Now equation of tangent ఎలా కనుక్కోవాలని చెప్పాను? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ యూజింగ్ స్లోప్ పాయింట్ ఫార్మ్. ఏంటది? యూజింగ్ స్లోప్ పాయింట్ ఫార్మ్. సో స్లోప్ పాయింట్ ఫార్మ్ y minus y1 is equal to m1 into x minus x1. ఇది ఫస్ట్ టాంజెంట్. సో y minus of minus 4 is equal to minus 3/4 into x minus 22. సో 4y ఇది ప్లస్ 4 కదా, 4 into 4 16 is equal to minus 3x plus 66. So 3x plus 4y minus 50 is equal to 0. Okay na? Next, y minus y1 is equal to m2 into x minus x1. y plus 4 is equal to 7/24 into x minus x1 anta 22. So 24y minus 90 plus 96 is equal to 7x minus 7 to the 14 15 154. మొత్తం ఒకసారి చేసుకుంటే అయిపోయింది. సో ఇది ప్రొసీజర్. ఒకసారి చూసుకోండి దాన్ని ఒకసారి. క్వశ్చన్ 3 స్టెప్స్ మొత్తం, అంటే 3 పార్ట్స్ ఉన్నాయి క్వశ్చన్లో. ఫస్ట్ ఆ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కోవడం. సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అనేది డైరెక్ట్ కామన్ టాంజెంట్కి అయితే ఎక్స్టర్నల్ అవుతుంది, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్కి అయితే ఇంటర్నల్ అవుతుంది. ఓకేనా? ఒక్క పాయింటే చేంజ్ అవుతుంది ట్రాన్స్వర్స్కి డైరెక్ట్కి. ఒక్క నిమిషం ఉండండి రా, చిన్న ఫోన్ ఒకటి మాట్లాడాలి. Find the transverse common tangents of the circles. Find transverse common tangents. X square plus y square minus 4x minus 10y plus 28 is equal to 0. X square plus y square plus 4x minus 6y plus 4 is equal to 0. Okay na? Find the equations of transverse common tangent. Now ఫస్ట్ స్టెప్ ఏంటి? C1 C2 కనుక్కోవడం, అంతేగా? పాయింట్ బి అనుకోండి ఇది. సో C1 C2 C2 C1. C1 2, 5, C2 minus 2, 3. R1 under root 2 square plus 5 square minus 28. 29 minus 28 1. R1 is equal to 1. R2 is equal to under root 2 square plus 3 square minus 4. So 3. R1 is to R2. Okay. So R1 is to R3 is equal to 1 is to 3. ఇదే నీకు m is to n అన్నమాట. ఓకే. సో ఇంటర్నల్ ఇప్పుడు, అవునా? సో ఇంటర్నల్ పాయింట్ P అనేది ఇప్పుడు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఈ ఒక్క స్టెప్పే చేంజ్ అవుద్దిరా 2 క్వశ్చన్స్, మిగతా అంతా సేమ్ ప్రొసీజర్. ఇంకా చూడండి. సో పాయింట్ P mx2 1 into minus 2 plus nx1 3 into 2 by 1 plus 3, my1 my2 plus ny1 y1 5 by 1 plus 3. సో ఏమొస్తుంది పాయింట్ బి? 6 minus 2 4 by 4 1, 3 plus 8 11 by 4, 15 plus 3 18 by 4 9 by 2. ఇది పాయింట్ P. ఓకేనా?
నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏదో ఒకటి ఏ సర్కిల్ కన్సిడర్ చేసుకున్నాం, ఫస్ట్ సర్కిల్ కన్సిడర్ చేసుకుంటే కన్సిడర్ ఏ సర్కిల్ కన్సిడర్ చేసుకున్నా ఆన్సర్ సేమ్ వస్తుంది, ఎందుకు అది డైరెక్ట్ కామన్, అది కామన్ టాంజెంట్ కదా. కామన్ టాంజెంట్ అంటే ఏ సర్కిల్ తీసుకున్నా సేమ్ ఆన్సర్ రావాలి. సో కన్సిడర్ సర్కిల్ 1, ఇది పాయింట్ P, ఓకే. సిఆర్ ఈ పాయింట్ P ఏంటి, పాయింట్ P ఏమొచ్చింది 1,9/2, ఇదే x1, y1. సి ఏంటి, ఫస్ట్ సర్కిల్ సెంటర్ 2,5, ఇదే h, k. నెక్స్ట్ రేడియస్ ఎంత 1, ఓకేనా. సో లెట్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ is equal to m. Let the slope of tangent is equal to m. So ఈక్వేషన్ ఏమవుతుంది ఇప్పుడు, y minus k is equal to m into x minus h plus or minus r root 1 plus m square. y minus k is equal to m into x minus h plus or minus r root 1 plus m square. ఇది అయిపోయింది. సో y minus k అంటే 9/2 is equal to m into x minus h అంటే సారీ k అంటే 5, m into x minus h అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ r అంటే 1 అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. ఇప్పుడు దిస్ లైన్ పాసెస్ త్రూ 1,9/2. లైన్ పాసెస్ త్రూ 1,9/2. సో 9/2 minus 5 is equal to m into 1 minus 2 plus or minus under root 1 plus m square. 9/2 minus 5 ఎంత, -1/2 మైనస్ m ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ m is equal to ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 1 plus m square. సో స్క్వేరింగ్ చేస్తే m square plus 1/4 minus m, a square plus b square minus 2ab is equal to 1 plus m square. m square cancel, m is equal to -3/4. ఎన్ని టాంజెంట్లు ఉన్నాయి, 2 టాంజెంట్లు ఉన్నాయి. అంటే ఎన్ని m వాల్యూలు రావాలి, 2 m వాల్యూలు రావాలి. కానీ ఎన్ని వచ్చినాయి మనకి, ఒకటే వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి, ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసుకున్నాం. దాని మీనింగ్ ఏంటి చెప్పాలి, గుర్తొచ్చిందా? దాని మీనింగ్ ఏంటి, ఇంకొక స్లోప్ ఏదైతే ఉందో అది నాట్ డిఫైన్డ్ అని. ఓకే, సో దాని మీనింగ్ ఏంటి, m1 is equal to -3/4, m2 is not defined. m2 is not defined. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y minus y1 is equal to m1 into x minus x1. సో y minus 9/2 is equal to -3/4 into x minus x1 1. సో 4తో మల్టిప్లై చేస్తే 4y minus 2 1 2 2 9 2 18 minus 3x plus 3. సో 3x plus 4y minus 21 is equal to 0. ఇది ఒక ఈక్వేషన్. ఇంకోటి ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే సెకండ్ టాంజెంట్ ఆర్ యు కెన్ సే అనదర్ టాంజెంట్ is parallel to y axis. Another tangent is parallel to y axis. అంటే ఈక్వేషన్ ఏమవ్వాలి, x is equal to x1 అవ్వాలి. అంటే x is equal to 1, అది ఆన్సర్. సో ఇవి 2 టాంజెంట్స్. సో నార్మల్గా 2 వాల్యూస్ వస్తే m1 m2 2 వాల్యూస్ వచ్చుంటే మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ వేస్తూ m1 ప్లస్ m2 రాసుకుంటే ఆన్సర్ అయిపోయింది డైరెక్ట్గా. కానీ ఈ క్వశ్చన్లో ఏంటి, ఒకటే m వాల్యూ వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంకొక m ఏదైతే ఉందో అది నాట్ డిఫైన్డ్ అని. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఒక నిమిషం చూసుకోండి. ఆ క్వశ్చన్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి దాంట్లో. దాని తర్వాత ఫస్ట్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ కాదులే కానీ సెకండ్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను. లాంగ్ ఆన్సర్స్ LAQs డిస్కస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అది చూద్దాం ఆగండి.
exercise 1A లో థర్డ్ రోమన్, exercise 1A లో థర్డ్ రోమన్, సారీ థర్డ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్. Find the equation of the circle passing through each of the following 3 points: 3, 4, 3, 2, 1, 4. Find equation of circle passing through 3 points. Find equation of circle passing through the following 3 points. First one, 3, 4, 3, 2, 1, 4. అది కొద్దిగా సింపుల్గా ఉంటుంది క్యాలిక్యులేషన్. ఇంకోటి చూద్దాం. 1, 2, 3, -4, 1, 2, 3, -4, 5, -6. ఓకే, 5, -6. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే రెండు మెథడ్స్ ఉన్నాయి దీనికి, రెండు చెప్తా చూడండి. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏ బీసీ అని అజ్యూమ్ చేసేసుకోండి దీన్ని. లెట్ సెంటర్ ఆఫ్ సర్కిల్ బి ఓ హెచ్ కామా కే. లెట్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ బి ఓ హెచ్ కామా కే. నా ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఇది నీకు ఫస్ట్ ఈక్వేషన్ అవ్వాలి. ఎందుకు? ఓఏ ఓబి రేడియస్ కదా. ఓఏ అన్న ఓబి అన్న రేడియస్ కాబట్టి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు రేడియస్. నా ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓబి స్క్వేర్. స్క్వేర్ చేసేస్తే ఏమైంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందిగా డిస్టెన్స్ ఫార్ములాలో ఉన్న స్క్వేర్ రూట్. సో ఓఏ స్క్వేర్ హెచ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ కే -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ కే -4 కే +4 హోల్ స్క్వేర్. జాగ్రత్త చూడండి, 3 పాయింట్లు ఇచ్చాడు. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కావాలంటే నీకు ఏమేం కావాలి? సెంటర్ కావాలి, రేడియస్ కావాలి. రెండు తెలియదు. సో సెంటర్ని హెచ్ కామాకే అనుకున్నా, రేడియస్ హెచ్ కామాకే వస్తేనే రేడియస్ వస్తుంది. చూడండి, సెంటర్ వస్తేనే రేడియస్ వస్తుంది. సో ఫస్ట్ సెంటర్ కనుక్కుందాం. ఎక్స్పాండ్ చేయండి దీన్ని. హెచ్ స్క్వేర్ -2h + 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కే స్క్వేర్ +4 -2k ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ -6h + 9 ప్లస్ కే స్క్వేర్ +8k + 16. ఓకేనా? క్లియర్ కదా? ఇది హెచ్ స్క్వేర్ క్యాన్సిల్, కే స్క్వేర్ క్యాన్సిల్, మొత్తం హెచ్లు కేలన్నీ ఒకసారి తెచ్చేసుకోండి. -6h ఇటు వస్తే +6h, 6h - 2h 4h ప్లస్ 8k అటు వెళ్తే ఎల్హెచ్ఎస్కి వస్తే -8k -2k -8k -10k 1 + 4 5 16 + 9 25 4 + 1 5 16 + 9 25 5 - 25 -20 ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్ట్గా మనం చేసిన 1 + 4 5 25 5 - 25 -20. 2 కామన్ తీసాము ఇక్కడ. 2h -5k -10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీ ఫస్ట్ ఈక్వేషన్ అవ్వాలి. ఓకేనా? ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటో చూడండి. ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓఆర్. అదే సెకండ్ ఈక్వేషన్, ఏం లేదు. ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో ఓబి ఫస్ట్ స్క్వేరింగ్ చేస్తే రూట్ రాయాల్సిన అవసరం ఉండదు. సో ఓబి అంటే ఇదేగా, మళ్ళీ హెచ్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ కే -4, సో కే +4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓసి స్క్వేర్ హెచ్ -5 హోల్ స్క్వేర్ ప్లస్ కే -6 కే +6 హోల్ స్క్వేర్. ఓకేనా? సో హెచ్ స్క్వేర్ -6h + 9 ప్లస్ కే స్క్వేర్ +8k + 16 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ -10h + 25 ప్లస్ కే స్క్వేర్ +12k + 36.
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ యూజ్ చేసి ఎక్స్పాండ్ చేస్తాం మొత్తం. హెచ్ స్క్వేర్ క్యాన్సిల్, కే స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు చూడండి మైనస్ 10h అటు వెళ్తే ప్లస్ 10h మైనస్ 6h 4h 8k 12k అటు వెళ్తే మైనస్ 12k 8k మైనస్ 12k మైనస్ 4k. ఓకే 16 ప్లస్ 9 25 క్యాన్సిల్ 36 అటు వెళ్తే మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. 4 కామన్ తీస్తే హెచ్ మైనస్ కే మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకోసారి క్యాలిక్యులేషన్ చెక్ చేసుకోండి అక్కడ తప్పు చేసేదేమో. మైనస్ 10h అటు వెళ్తే ప్లస్ 10h మైనస్ 6h 4h 12k అటు వెళ్తే మైనస్ 12k 8k మైనస్ 12k మైనస్ 4k 16 ప్లస్ 9 25 క్యాన్సిల్ 36 అటు వెళ్తే మైనస్ 36 అయిపోయింది. ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకేనా. సో ఇప్పుడు రెండు ఈక్వేషన్ ఉన్నాయి ఇక్కడ, రెండు సాల్వ్ చేయాలి. సాల్వ్ 1 and 2. జనరల్ ఒకసారి చూడండి, నార్మల్ ఎలా సాల్వ్ చేస్తారు, దీన్ని 2తో మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేసుకొని కే వస్తుంది అలా చేస్తారు కదా. ఇంకొక మెథడ్ ఉంది చూడండి, మన బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు చెప్పాను ఆల్రెడీ. ఇది HK1 అని రాసుకోండి. ఫస్ట్ వేరియబుల్స్ ఏంటి, HK1 కదా. XY అయితే XY అని రాసుకుంటాం అంతే. HK1 ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఈ హెచ్ వదిలేయండి. హెచ్ వదిలేస్తే కే కాన్స్టెంట్ కదా, హెచ్ వదిలేస్తే కే అండ్ కాన్స్టెంట్, వాటి కోఎఫిషియెంట్స్ రాసుకోండి. -4 -1 కాన్స్టెంట్స్ ఏంటి -36 -9. ఓకేనా. ఇప్పుడు కే మర్చిపోతే ఏమి ఉన్నాయి, కాన్స్టెంట్ హెచ్ కదా, ఒక ఆర్డర్లో వెళ్ళండి. హెచ్ మర్చిపోతే కే కాన్స్టెంట్ అవి రాసాం. కే మర్చిపోతే కాన్స్టెంట్ హెచ్, కాన్స్టెంట్ ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు హెచ్ కోఎఫిషియెంట్స్ రాయండి. 4 1 కాన్స్టెంట్ మూసేస్తే హెచ్ కే ఉన్నాయి. హెచ్ ఆల్రెడీ రాసాం కదా, కే కోఎఫిషియెంట్స్ ఏంటి -4 -1. జాగ్రత్త చూడండి, దేంతో స్టార్ట్ అయితే దాంతోనే ఎండ్ అవుద్ది ఖచ్చితంగా మనం రాసేటప్పుడు. హెచ్ రాసేటప్పుడు హెచ్ మర్చిపోతే ఏమొస్తుంది, కే అండ్ కాన్స్టెంట్ టర్మ్స్. కే అంటే ఏంటి -4 -1 కే కోఎఫిషియెంట్స్, కాన్స్టెంట్ టర్మ్స్ -36 -9. కే మర్చిపోతే 1 హెచ్ ఉన్నాయి. 1 అంటే కాన్స్టెంట్, అక్కడ కాన్స్టెంట్స్ ఆల్రెడీ రాసాం. హెచ్ కోఎఫిషియెంట్స్ 4 1 రాసాం. కాన్స్టెంట్ మర్చిపోతే ఏమేమి మిగిలిన, హెచ్ ఆల్రెడీ రాసాం, కే కోఎఫిషియెంట్స్. ఒక నిమిషం ఆగండి. అరే ఈ రెండు రాయాలరా. 1 2 ఇవి మళ్ళా 2 ఎందుకు రాసాం. ఓకే చూడండి, హెచ్ -5 -1 -5 -1. ఓకేనా. సో కాన్స్టెంట్ టర్మ్స్ ఏంటి -10 -9. కే మూసాం, కాన్స్టెంట్ రాస్తాం. ఇప్పుడు హెచ్ కోఎఫిషియెంట్స్ రాయాలి. హెచ్ కోఎఫిషియెంట్స్ ఏంటి 2 1. ఓకేనా. హెచ్ ఆల్రెడీ రాస్తాం. ఇప్పుడు కాన్స్టెంట్ రాయాలంటే మన కాన్స్టెంట్ దగ్గర ఉన్నాం, హెచ్కే రాయాలి. హెచ్ ఆల్రెడీ రాస్తాం. కే ఏంటి -5 -1. సో లాస్ట్ మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు, దేంతో స్టార్ట్ అయితే దాంతోనే ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్. హెచ్ బై -5 × -9 45 -1 × -10 is equal to k by -10 × 1 -10 -9 × 2 -18 is equal to 1 by 2 × -1 -2 -1 × -5 ఓకేనా. సో h by 35 is equal to k by 8 is equal to 1 by 3. So h is equal to 35 by 3 and k is equal to 8 by 3. అది సెంటర్. ఓకేనా. సో సెంటర్ ఈజ్ h, k విచ్ ఇస్ 35 by 3, 8 by 3. ఇప్పుడు ఈక్వేషన్ ఎట్లా వస్తుంది, నౌ ఫైండ్ రేడియస్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు OA or OB or OC, ఏదైనా చేయొచ్చు. OA or OB or OC. ఓకేనా. సో అది చేసిన తర్వాత మీకు అయిపోద్ది. చూడండి, OA చేస్తే ఏమొస్తుంది చూడండి. OA వద్దులే, మరి పెద్దగా వస్తున్నట్టుంది. OB చేయండి. √h - 3 ² + k + 4 ²
అండర్ రూట్ హెచ్ మైనస్ 3 35/3 minus 3 whole square 35 రేదో ప్లస్ 8/3 plus 4 whole square 35 minus 9 35/3 plus minus 3 ఏగా 35 minus 9 ఎంత 26 హెచ్ మైనస్ 3 ఏగా మనం తీసుకున్నాం హెచ్ మైనస్ 3 35 minus 3 35 minus 2 ఓకే సో 26/3 whole square plus 12 plus 8 20/3 whole square సో by 3 కామన్ వచ్చేస్తుంది బయటికి 26 2 కామన్ తీసామనుకో బయటికి ఇక్కడ 2 స్క్వేర్ కామన్ వస్తుంది అంటే 13 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ అని సో 2/3 ఇంటూ 169 ప్లస్ 100 269 అది రేడియస్ ఓకేనా సో ఇప్పుడు ఈక్వేషన్ ఎట్లా వస్తుంది ఈక్వేషన్ ఇస్ x minus h whole square plus y minus k whole square is equal to r square అది ఈక్వేషన్ ఓకేనా డౌట్ ఉందా ఇందులో థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ రే ఇది మనం చేసిన ఫస్ట్ క్వశ్చన్ కదా థర్డ్ రోమ్లో ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ కూడా సేమే ఓకేనా థర్డ్ క్వశ్చన్ కూడా సేమే అక్కడ 4 పాయింట్లు ఇచ్చి కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమన్నాడు 4 పాయింట్లు ఇచ్చి కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమంటే ఇంకొక పాయింట్ యాడ్ అవుతుంది ఇక్కడ పాయింట్ డి మీరేం చేస్తారు 4 ఏవో ఒక 3 చూస్ చేసుకోండి ఏబిసి చూస్ చేసుకున్నాం మొత్తం ఇంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ చివరికి ఈక్వేషన్ ఓకేనా అనుకున్నాం మొత్తం 4 పాయింట్స్ ఇస్తే ఏవో ఒక 3 పాయింట్స్ చూస్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈక్వేషన్ కనుక్కున్నాం అయిపోయింది సో ఇప్పుడు ఏం చేయాలి ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత 4వ పాయింట్ ఒకటి మిగిలిందా 4th పాయింట్ మిగిలింది కదా ఒకటి ఆ 4th పాయింట్ ఏం చేయాలంటే తీసుకెళ్లి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి తీసుకెళ్లి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి సాటిస్ఫై అవుద్ది సాటిస్ఫై అయింది అంటే దాని మీనింగ్ ఏంటి కాన్సైక్లిక్ అని అంటే సాటిస్ఫై అయిందంటే ఆ 4th పాయింట్ కూడా ఈ సర్కిల్ మీద ఉందని సో 4th పాయింట్ కూడా సర్కిల్ మీద ఉంటే ఆ 4 పాయింట్స్ ని కాన్సైక్లిక్ అని చెప్పేయచ్చుగా అది మెథడ్ ఓకేనా డౌట్ ఉందా ఇంకా అందులో ఆ 4th క్వశ్చన్ ఆ 3rd క్వశ్చన్ తర్వాత 4th క్వశ్చన్ కూడా కాన్సైక్లిక్ అని ఇచ్చి ఫైండ్ సి అన్నాడు ఆ 0, c అనే పాయింట్ పక్కన పెట్టేసి ఆ 3 పాయింట్లు యూజ్ చేసుకొని సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి 3 పాయింట్లు యూజ్ చేసుకొని సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత 0, c అనేది ఆ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది అప్పుడు సి వాల్యూ కనుక్కోండి అంతే ఓకేనా చాలు వాళ్ళకి ఇంకా ఓకేనా ఇంతవరకు చాలు మిగతా నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేద్దాం ఆ మిగతా క్వశ్చన్లు చేయండి రా మిగతా అందరూ ఏవి ఇందాక ఎల్ఏక్యూస్ డిస్కస్ చేసాము 1Eలో ఎక్సర్సైజ్ 1Eలో అందులో మిగిలిన క్వశ్చన్స్ అను ఇందులో ఒక మోడల్ ఈ 3 పాయింట్స్ దాంట్లో ఫైండింగ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఓకేనా ఆ ఒక మోడల్ ఆ 2 క్వశ్చన్స్ చేసుకోండి వెళ్ళి ఇంకా ఓకేనా ఎండ్ మీటింగ్ ఎండ్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఫాస్ట్గా